హృదయాన్ని కదిలించేలా మలిచాడా దర్శకుడు. కేవలం 5 పాత్రలతో ఆ యువ దర్శకుడు రూపొందించిన లఘు చిత్రం అవార్డుల పంటను పండించింది. షార్ట్ ఫిల్మ్స్ కోటాలో బంగారు నందిని సొంతం చేసుకున్న కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రాజుపై హెచ్ఎంటీవీ ప్రతినిధి మధుకర్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఎవరికైనా తాను పడ్డ కష్టానికి ఫలితం వస్తే ఆనందమే వేరుగా ఉంటుంది. అందులో కళారంగానికి చెందిన వారికైతే మరీ ఎక్కువ. ఇక్కడ అదే జరిగింది. లక్ష్యం కోసం తప్పించాడు, అనుకున్నది సాధించాడు. ఇదో పల్లె యువకుని విజయగాథ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన లఘు చిత్రాల నంది అవార్డుల రేసులో సత్తా చాటుకున్నాడు, బంగారు నందిని పొందాడు. అయితే ప్రతిభ ఉంటే అడ్డు ఏది కాదని నిరూపించిన ఓ క్రియేటర్ సక్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి ఇతని పేరు నరేందర్ రాజు. కరీంనగర్ జిల్లా మేడిపల్లికి చెందిన వ్యక్తి. యంగ్ క్రియేటివ్ డైరెక్టర్. డైరెక్షన్ ఒక్కటే కాదు, కథ, స్క్రీన్ ప్లే, కెమెరా, మాటలు, పాటలు ఇలా అన్ని రంగాలను సమర్థవంతంగా నిర్వహించుకొస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. నరేందర్ రాజుకు చిన్నతనంలోనే పోలియో వ్యాధి సోకింది. మనసులో ఉన్న ఆలోచనలకు అక్షర రూపమిచ్చాడు. తనలో ఉన్న ఆలోచనలకు రూపు కల్పించాడు. ఆశాదీపం అనే లఘు చిత్రానికి ప్రాణం పోశాడు. సమాజంలో వికలాంగుల పట్ల కొందరు చూపుతున్న వివక్షను కథా వస్తువుగా చేసుకుని నిజ జీవితంలోని పాత్రలనే కథానికగా మలుచుకొని నరేందర్ రాజు తీసిన ఆశాదీపం నంది అవార్డుల జ్యూరీని మెప్పించి బంగారు, వెండి నందులను సొంతం చేసుకుంది. అమ్మ చెప్పేది దెబ్బ తగిలితే ఉమ్మి రాయమని. సాయం చేసే చేతుల్ని గాయం చేస్తే ఒప్పుకోకని మా నాన్నమ్మ కూడా చెప్పింది. నీ చేతుల్ని గాయపరిచిన ఈ నేను ఏం చేస్తానో చూడు. ఏంటి, నువ్వు కాళ్ళతో నడవలేవా? నడిస్తే నేల తల్లిని తన్నినట్టు ఉంటుందని దేవుడికి మొక్కుకున్నా. నేను తీసిన ఆశాదీపానికి ఉత్తమ చిత్రంగా బంగారు నంది, ఉత్తమ దర్శకునిగా కాంస్య నంది 2 నందులు రావడం నన్ను సత్కరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను నా ఊరి ప్రజలకు, నా జిల్లా ప్రజలకు, ఔత్సాహిక కళాకారులందరికీ, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కథలు ఎక్కడి నుంచో పుట్టుకురావు. నిండు మనసుతోనూ కళాత్మక దృష్టితోనూ చూస్తే నీ చుట్టే జరుగుతున్న ఘటనలే నీకు కథా వస్తువులు అవుతాయన్నాడో కవి. ఆ పదాలకు అక్షరాల సార్థకత చేకూర్చాడు నరేందర్ రాజు. మిథ్యా ప్రపంచంలో తేలియాడించే చిత్రాలకు భిన్నంగా పల్లె వాతావరణంలో సామాజిక ఇతివృత్తంతో సహజ పాత్రలతో సందేశాత్మకంగా ఆశాదీపం చిత్రాన్ని రూపొందించాడు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 260 సినిమాలను తలదన్ని ఈ చిత్రం బంగారు నందిని సాధించింది. తాను తీసిన లఘు చిత్రానికి బంగారు నంది రావడం పట్ల ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. సామాజిక ఇతివృత్తాలకి, చైతన్యానికి ఉపయోగిస్తున్నాను. అందులో భాగమే నేను చిన్నప్పటి నుండి నా రచన వ్యాసంగం, నేను నడిపిస్తున్న ఈ నడక. కుంటి వాళ్ళ మీద, గుడ్డి వాళ్ళ మీద, మూగ వాళ్ళ మీద, చెవిటి వాళ్ళ మీద వాళ్ళను ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని నా ఆరాటం. వాళ్ళలో ఉన్న ఆత్మన్యూనత భావాన్ని తగ్గించి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా నా యొక్క చిత్రాలు గాని, నా యొక్క రచన వ్యాసంగం గాని సాగుతుంది. మా వారి ఆశాదీపం టెలిఫిల్మ్ కి డైరెక్ట్ చేశారు. దానికి ఈ రోజు నంది అవార్డు రావడం మాకెంతో హ్యాపీగా ఉంది. ఇలా చిత్ర పరిశ్రమలో కూడా ఇంకా పెద్ద సినిమాలు చేస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఈ లఘు చిత్రంలో అంగవైకల్యం ఉన్న పాత్రలో నటించిన ఇరువురు నిజ జీవితంలోనూ వైకల్యులే. గుడ్డివాడి పాత్రలో నటించిన శంకరయ్యకు నా అన్నవాళ్లు లేరు. వృత్తిరీత్యా వడ్రంగి పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తన గురించి ఎవరికీ తెలియకుండానే, ఈ ప్రపంచం గురించి ఏమీ తెలియకుండానే తన జీవితం ముగిసిపోతుందనుకున్నాడు. కానీ ఈ ఆశాదీపం సినిమాతో చరిత్రలో సజీవంగా ఉండిపోయాడు. ఆశాదీపం అంధుడైన తనకు రంగుల ప్రపంచాన్ని కళ్లకు కట్టిందంటూ ఆనంద భాష్పాలతో చెబుతున్నాడు శంకరయ్య. నరేందర్ రాజు, నీకు ఒక కథ ఉన్నది, నేను ఇట్లా సినిమా తీద్దాము అని ఆ సినిమా ఏదైతే ఆశాదీపం అనే చెప్పి చిత్రంకు పేరు పెట్టడం జరిగింది. అలా పాత్రగా పోషించినందుకు చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. మేము
నటించినందుకు ఏదంటే చూపు లేకున్నా కానీ మనస్సుతో చూడగలిగే అటువంటి అవకాశం కల్పించినటువంటి నరేందర్ రాజుకు అభినందనలు తెలుపుతూ, ఇక బాలనటుడుగా అద్భుతమైన ప్రతిభ కనబరిచిన రాజ్ కుమార్ ప్రస్తుతం గోదావరి ఖనిలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. చిన్నతనం నుంచి ఓ వైకల్యం ఉన్నవాడిగా తన ఊరిలో చవిచూసిన వివక్షను ఈ సినిమాతో తిప్పికొట్టానని చెబుతున్నాడు ఈ బాలుడు. నేను పుట్టుకతో అంగవైకల్యంగా పుట్టడం వలన నన్ను అందరూ ఎగతాళి చేసేవారు. నేను కొన్నిసార్లు చనిపోవాలనుకున్నాను. నా మీద అంగవైకల్యం మీద సినిమా తీశాడు, ఆశాదీపం అనే సినిమా తీశాడు. దీంతో నాకు బ్రతకగలనని నమ్మకం కలిగింది. దానికి ఉత్తమ నంది అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి కారణమైన నరేందర్ రాజు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సమాజంలో నాకు ధైర్యంగా బతకగలని నమ్మకం కలిగింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్న శ్రీశ్రీ మాటలే తనకు స్ఫూర్తి అంటున్నాడు యువ దర్శకుడు. సమాజంలోని విలువలకు దర్పణం పడుతూ తాను తీసిన లఘు చిత్రం ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక ఆయా పాత్రధారుల కృషి మరువలేందని చెప్తున్నాడు. ఇదే స్ఫూర్తితో మరెన్నో సందేశాత్మక చిత్రాలకు దృశ్య రూపమిస్తానని, సమాజంలో మార్పుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్తున్నాడు నరేందర్. ఎందరో కళ్ళు కంటారు, కానీ కొందరే సాకారం చేసుకుంటారు. ఇతని కన్న స్వప్నాలకు ఆచార రూపమే ఈ నంది అవార్డు. అయితే తనలాగా ఎందరో బాధపడుతున్న విధి వంచితుల ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేసి ఆత్మస్థైర్యాన్ని నింపాడు. తాను సాధించిన విజయంతో ఎందరికో మార్గదర్శకం చేశాడు, ఆదర్శంగా నిలిచాడు. రాబోయే కాలంలో ఇతను మరిన్ని విజయాలు సాధించాలని మనము కోరుకుందాం. కెమెరా పర్సన్ రవికుమార్తో మధుకర్, HMTV, కరీంనగర్. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 260 చిత్రాల్లో ఆశాదీపానికి బంగారు నందిని వరించడంపై ఆ చిత్రంలోని పాత్రధారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ మధుకర్ అందించిన కథనం చూశారుగా. ఇప్పుడు జిల్లా రిపోర్ట్లో చిన్న విరామం తీసుకుందాం.